ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవటం కాదు. ఆహారం అంటే శక్తి. ఆహారం అంటే ఆరోగ్యం. ఆహారం అంటే మన జీవితాన్ని నడిపే ఇంధనం. ఆహారం ఎందుకు అవసరం? మన శరీరం ఒక యంత్రం లాంటిది. ఎలా అయితే వాహనానికి పెట్రోల్ అవసరమో, అలాగే మన శరీరానికి ఫుడ్ అనేది చాలా అవసరం. మనం తీసుకునే ఫుడ్ వల్లే మనకు శక్తి వస్తుంది. మనం మెదడు సరిగా పనిచేస్తుంది. మన కండరాలు బలంగా ఉంటాయి. మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫుడ్ లేకపోతే మన శరీరం బలహీనం అవుతుంది. మనసు అసహనంగా మారుతుంది. ఫ్- ఆహారంలో ఉండే ఉపయోగ పోషకాలు. మనం తినే ఆహారంలో ప్రధానంగా 5 రకాల పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఇవి మనకు శక్తిని ఇస్తాయి. బియ్యం, రొట్టె, ఇడ్లీ, దోశ వంటివి కార్బోహైడ్రేట్లకు మంచి ఉదాహరణ. ప్రోటీన్లు మన శరీర కండరాలు, కణజాలాల నిర్మాణానికి అవసరం. పప్పులు, గుడ్లు, పాలు, చేపలు ఇవన్నీ ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారాలు. కొవ్వులు శరీరానికి శక్తిని నిల్వ ఉంచడానికి ఉపయోగపడతాయి. కానీ అధికంగా తీసుకుంటే సమస్యలు వస్తాయి. విటమిన్లు మన శరీరాన్ని రోగాల నుండి కాపాడుతాయి. పండ్లు, కూరగాయలు వీటికి ప్రధాన వనరు. ఖనిజాలు ఎముకల బలానికి, రక్తం తయారీ కావడానికి అవసరం. సంతులిత ఆహారం అంటే ఏమిటి? సంతులిత ఫుడ్ అంటే అన్ని రకాల పోషకాలు సరైన మోతాదులో ఉండే ఆహారం మన ప్లేట్లో ఉండాలి. కొంత బియ్యం లేదా రొట్టె, కొంత పప్పు లేదా ప్రోటీను, ఎక్కువ కూరగాయలు, ఒక పండు, సరైన మోతాదులో నీరు. ఇలా తీసుకుంటే మన ఆరోగ్యం బలంగా ఉంటుంది. జంక్ ఫుడ్ ప్రభావం. ఈ రోజుల్లో చాలామంది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్ ఎక్కువగా ఇలాంటి ఐటమ్స్ తినటం వల్ల బరువు పెరుగుతారు. షుగర్ సమస్యలు వస్తాయి. హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి. అలసట పెరుగుతుంది. అప్పుడప్పుడు తినడం సరే, కానీ ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి హానికరం. నీటి యొక్క ప్రాముఖ్యత. ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. నీరు మన శరీరాన్ని శుభ్రం చేస్తుంది. డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. ఆహారం మరియు మనసు. మనము తినే ఆహారం మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. తాజా ఆహారం తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అధికంగా ఆయిల్, మసాలా ఉన్న ఆహారం తీసుకుంటే అలసట, చిరాకు పెరుగుతుంది. అందుకే మంచి ఆలోచనలు కావాలంటే మంచి ఆహారం అవసరం. సహజ ఆహారం యొక్క శక్తి. మన పూర్వీకులు సహజమైన ఫుడ్ తినేవారు. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తీసుకునేవారు. వాటి వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యం, ఎక్కువ శక్తి, తక్కువ వ్యాధులు. ఈరోజు మళ్ళీ మనం ఆ సంప్రదాయాలను పాటించాలి. ఆహారం కేవలం తినే పదార్థం కాదు, అది మన ఆరోగ్యానికి బలమైన పునాది. ఈ రోజు నుంచి మనం తీసుకునే ప్రతి ఆహారం గురించి ఒకసారి ఆలోచించండి. ఇది నా శరీరానికి ఉపయోగమా, అవసరమా లేదా అనేది. ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం.